నమస్కారం, గుడ్ ఈవినింగ్, హలో అండ్ వెల్కమ్ టు సుమా అడ్డా. అస్సలు తగ్గేదేలే. మనం ఎప్పుడు చూడనటువంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కట్టిపడేసేటువంటి స్టోరీతో గ్రిప్పింగ్ గా మన ముందుకు తీసుకొస్తున్నటువంటి సినిమా విరాజీ. సో లెట్స్ వెల్కమ్ అవర్ హీరో వరుణ్ సందేశ్, అలాగే కుశాలిని, ప్రమోదిని, అపర్ణాదేవి, వైవా రాఘవ అండ్ నూకరాజు. Varun Sandesh, this is you. My next movie Viraji promotions ki itla helte inka I felt that it will reach more people. Wow. And that's so superb. అవును, నువ్వేం చేసావు ఈ సినిమాలో? ముఖేష్ కానీ నీ గుట్కా పాన్ తంబాకు పోతావు. ఎన్నిసార్లు చెప్పాలి అసలు అవన్నీ మానేసుకోమని చెప్పి? ఈ సినిమాలో మా ఆవిడ కూడా చేసింది. అవునా? ఆవిడెవరు? 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. అండ్ ఇది ఒక థ్రిల్లర్ సబ్జెక్ట్ అని విన్నాను. థ్రిల్లర్ విత్ కొంచెం డ్రామా. సో రాఘవ, మీ క్యారెక్టర్ ఏంటి ఇందులో? ఇందులో మేము కూపన్ కపుల్ అక్క. కూపన్ కపుల్? జీవితం అంతా కూపన్స్ మీద డిపెండ్ అయ్యే కపుల్. ఇలా కూడా ఉంటున్నారా ఈ మధ్య? అండ్ మీరండి? నేను డాక్టర్ సుధా. డాక్టర్. యా, మీరు ఇప్పటి వరకు ఎన్ని డాక్టర్ పాత్రలు పోషించుంటారు సినిమాల్లో? ఒక 2-3 చేసి ఉండొచ్చు. మీరు? స్టాండప్ కమెడియన్. అవును, ఇది ఒక థ్రిల్లర్ సినిమా అని నేను విన్నాను. మరి ఇందులో ఎవరి హత్య జరుగుతుంది? నన్ను అడిగితే నూకరాజు నేసేస్తే పని అయిపోతుంది. సరే, ఎందుకు వచ్చావు ఈ టీమ్ తో? బేసిక్ గా విరాజీ టైటిల్ ఉంది కదక్క, అది మా లవర్ నేమ్. అది నేను అడుగుదామని చెప్పి ఇక్కడికి వచ్చా ఈ రోజు. సరే, ఎలాగో వచ్చావు కానీ ఇవన్నీ పట్టుకురా. వాళ్ళకి ఎవరెవరికి ఏమేం కావాలో ఇచ్చేసిరాపు. ఆ ఎల్లో కలర్ అమ్మాయికి నేను కావాలంట. ఒకసారి క్లోజ్ అప్ పెట్టండి. ఈయనకి బంగారు పన్ను ఉంది. ఓ మై గాడ్. సిల్వర్ అది. బడ్జెట్ ప్రాబ్లం. కంగ్రాట్స్, మంచి సినిమా ఏదో మీకు మంచిగా సక్సెస్ అవ్వాలని. ఓకే, ఇది కూడా పట్టుకుని అటు వెళ్ళి వాళ్ళందరికి ఇచ్చేసిరాపు. ఓకే, సో వెల్కమ్ టు ద షో. విరాజీ గురించి మరిన్ని డీటెయిల్స్ మేము త్రూ ద షో కనుక్కుంటాము. వరుణ్, మీరు, అపర్ణ అండ్ కుశాలిని, మీరు ముగ్గురు అటు వెళ్ళిపోండి. నువ్వు వీళ్ళని తీసుకొని వెళ్ళు. సో మీరు చాక్లెట్ టీమ్, మీరేమో బిస్కెట్ టీమ్. అంటే నేను బిస్కెట్ లో ఉన్నాను. కాదు, నువ్వు బిస్కెట్ అవుతావని. ఈ అమ్మాయి స్టాండప్ కామెడియన్ అనింది. అడగండి, ఒక జోక్ అడగండి. ఒక జోక్ చెప్పమ్మా. అక్కని అక్క అని ఎందుకంటారు? అక్కని అక్క ఎందుకంటారు? అట్టిపండి తొక్క అనలేం కాబట్టి. నాయి కూడా ఇలాంటి జోక్సే. మీరు చెప్పండి, అన్నయ్య అని ఎందుకంటారు? వదిన అనలేం కాబట్టి. కాదు, అన్నయ్య అనకపోతే కొడతాడు కాబట్టి. దోమని దోమ అని ఎందుకు పిలవలేం చెప్పు? నేను చెప్పిన కాట్లకి నాకు గొడవ అయింది. ఇలాంటి వాళ్ళ వల్లే మన తెలుగులో ఉండేటువంటి జోక్ స్టాండర్డ్ బాగా పడిపోయింది. ఇక మనం మొదటి రౌండ్ మొదలెట్టేద్దాము. దోచేయి. ప్రతి రౌండ్ టైం బేస్డ్ రౌండ్. ఓకే, సో ఫస్ట్ రౌండ్ రూల్స్ ఏంటంటే సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాము. మీరు ఆన్సర్స్ చెప్తారు. మీ ఆన్సర్స్ మా దగ్గర ఉండే ఆన్సర్స్ తో మ్యాచ్ అవుతాయి, మీకు డబ్బులు వస్తాయి. 10,000 రూపీస్ నుంచి 2 lakhs వరకు ఒక్కొక్క ఆన్సర్ కి రావచ్చు. ఒక టీం ఆడడానికి మేము ఇచ్చే టైం 90 seconds మాత్రమే. ఆర్ యు రెడీ? రెడీ. ఓకే, మీతోనే స్టార్ట్ చేద్దాం, రండి. సరే, అయితే ఇప్పుడు క్వశ్చన్ రెడీ. భోజనం అనగానే మనకి గుర్తుకొచ్చేవేంటి? టైం స్టార్ట్స్ నౌ. అన్నం. రైట్ ఆన్సర్. 3. వెజిటబుల్స్. 4. నంబర్ 4 రైట్. ప్లేట్స్. రైట్ ఆన్సర్. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ ఫుడ్. వెజిటేరియన్ రైట్ ఆన్సర్. ఆకలి. నంబర్ 2 రెస్టారెంట్. 9 రైట్ ఆన్సర్. పెళ్లి భోజనం. ఫంక్షన్స్. నంబర్ 8 అమ్మ చేతి వంట. రైట్ ఆన్సర్. మధ్యాహ్నం రాత్రి.
నంబర్ 1. మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో చూద్దాం. డబ్బులు, టోకెన్స్, డైటింగ్, ఆరోగ్యము, హాస్టల్ ఫుడ్, ప్రేయర్ పద్ధతులు తినే ముందు, చిన్న పిల్లలకి భోజనం పెట్టడం, టీవీ మొబైల్ చూస్తూ తినడము. 6,20,000 వచ్చింది మీకు. సరే, ఇప్పుడు చిన్నపిల్లలు ఆప్షన్ ఎలాగో అక్కడ ఉంది కాబట్టి 10 years వెనక్కి వెళ్దాం. ఇప్పుడు మీరు అమ్మ, మీకు ఒక కొడుకు, అదిగో. నేనా? అనగనగా ఒక అడవిలో. అనగనగా అడవి చెట్లున్నాయా లేవా? కథ చెప్పు. కథ. అక్కడ ఒక మూన్ ఉంది. అక్కడ మూన్ లేదు, లైట్ ఉంది. నాన్న ఎత్తుకో. అందుకనే ఇప్పుడు ఒక ముద్ద తినమ్మా. నాన్న నీదొక కథ ఉంది కదా, అది చెప్పవా? ఏం కదా? ఒలివలిపాలెం ఒలికమ్మా. నాకు కథ కావాలి. బూచోడు బూ అది. చూడు బూచోడు వస్తుంది. బూచోడు కథ నాన్న నాకు తెలుసు. మీ వాడు భోంచేయట్లేదా అమ్మా? నేను పెడతాను. ఇది పొద్దున్నే కలిపిందమ్మా. ఇది పొద్దున కాదు నాన్న, నిన్న పొద్దున్న కలిపి. 6,20,000 వచ్చింది మీకు. ఎవరిద్దరు వస్తున్నారు? ఇటు రండి. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. వాహనాలు అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏమిటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్టీరింగ్. స్టీరింగ్ లేదు. ట్రిప్. రైట్ ఆన్సర్. నంబర్ 8. పెట్రోల్, డీజిల్. పెట్రోల్. 11. సిగ్నల్. నంబర్ 7. ట్రాఫిక్. లైసెన్స్. నంబర్ 14. రైట్. ఫైన్. చలాన్లు, ఫైన్లు. 13. ఇన్సూరెన్స్. నంబర్ 4. వెనకాతల లవర్ని ఎక్కించుకొని తిరగడం. లవర్. నంబర్ 10. డ్రైవర్. నంబర్ 6. మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో చూద్దాం. పొల్యూషన్ వాహనాల వల్ల, నంబర్ ప్లేట్లు, స్పీడు, ఈఎంఐ, హారన్ సౌండ్లు, చాలా పొల్యూషన్, యాక్సిడెంట్స్, తాళం చెవి, కీ. ఇప్పుడు రాఘవ అండ్ తన లవర్ కలిసి బైక్ మీద వెళ్తూ ఉన్నారు, కానీ అదే టైంలో పేరెంట్స్ కూడా ఇంకొక బైక్ లో వచ్చేసారు. ఆ అమ్మాయి వెంటనే ప్లేట్ మార్చేసి మా అన్నయ్య అని చెప్పేసింది. నూకరాజు మీ లవర్. నీ లవరా? ఏ రాజు, ఈ సిట్టింగ్ ఓకేనా? సిట్టింగ్ మార్చనా? వద్దు, ఎలా కూర్చి ఇదే వద్దులే, నాకు తెలుసు మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి అంటావు. రాజు, ఏంట్రా నువ్వు ఇక్కడ? మీరు బైక్ నడుపుతున్నారా, నడుచుకుంటూ వస్తున్నారు? అటు తిరగరా అక్క. ఈడే పెద్ద బండిలో ఉన్నాడు, ఆడు బండి వాడు. రాజు, ఎక్కువ స్పీడ్ వెళ్ళ మాకు. ఏ బ్రేకింగ్. హైవే మీదకి వస్తే స్పీడ్ బ్రేకర్. అయ్యో అబ్బో. రాజు త్వరగా. ఏమైంది? ఏంటి నువ్వు ఇక్కడ? ఎవడు వీడు? మమ్మీ అది ప్యాపిడో వాడు మమ్మీ. ఇప్పుడు వాడిని అలా పట్టుకుంటున్నావు, కింద ఇలా పట్టుకోవచ్చు కదా. నేను ప్యాపిడో బైక్ బుక్ చేసుకుని ఇంటికి వస్తుంటే స్పీడ్ బ్రేకర్ లేకపోయినా ఇలా అన్నాడమ్మా. డ్రైవర్ అయి నువ్వు అలాంతా చేయొచ్చు. ఒక అమ్మాయి మీద పడిపోతున్నారండి. 1000 రూపీస్ పేమెంట్ ఇవ్వాలి, ఇంకా ఇవ్వలేదు నాకు. ట్రాఫిక్ జామ్ ఏంటమ్మా ఇది? ఏమండి, ఈ వయసులో డ్రైవర్ నెట్టుకోవచ్చు కదా. అంటే నాకు ఇంకా 16 కూడా రాలేదు అనుకుంటా. లైసెన్స్ ఎవరు ఇంకా ఆవిడకి? ఓకే, సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోతున్నాం. రెండో రౌండ్ నువ్వా నేనా? సో ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే, ఇది బజర్ రౌండ్. మేము ఒక క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని. ఒక వస్తువుకి సంబంధించి కానీ, లేకపోతే ఒక సినిమా పేరు కానీ, ఏదైనా అయి ఉండొచ్చు క్వశ్చన్. దానికి రిలేటెడ్ గా క్లూ ఇస్తాం. ఆ క్లూ, ఫస్ట్ క్లూ విలువ 1 lakh రూపీస్.
10 seconds టైం ఇస్తాం క్లూ చూసుకోవడానికి, ఆన్సర్ చెప్పడానికి. మీరు బజర్ నొక్కి కరెక్ట్ గా చెప్తే 1 lakh ఇచ్చేస్తాం, రాంగ్ అయితే 1 lakh తీసుకుంటాం. కానీ ఎవరు చెప్పకపోతే ఫస్ట్ క్లూ కి సెకండ్ క్లూ ఇస్తాం. రెండోది, మూడోది, నాలుగోది క్లూస్ వరకు వెళ్తే 75,000 క్లూ అమౌంట్. లేదు అంటే థర్డ్ క్లూ ఇస్తాం 50,000, ఫోర్త్ క్లూ 25,000. సో రెడీ, స్టార్ట్ చేద్దామా? రెడీ. మన ఫస్ట్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా ఆట కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. టైం 10 seconds స్టార్ట్. చూస్తున్నారా, చాలా ఉన్నాయి. టైం అప్. సో ఫస్ట్ దానికి ఎవరు చెప్పలేదు. క్లూ నెంబర్ 2 75,000. చూసారా, అక్కడ ఏదో డైస్ ఉంది, డైస్, రెడ్ కలర్ డైస్. మీకు అందులో కూడా ఒక క్లూ కనిపిస్తుంది. 1 2 3 ఉంది పైన, 1 ఇక్కడ ఉంది. టైం అప్. క్లూ నంబర్ 3 50,000 రూపాయలు. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. ఓకే, చాక్లెట్ టీం, వరుణ్ వాళ్ళ టీం నొక్కారు. చెప్పండి. స్నేక్ అండ్ ల్యాడర్. స్నేక్ అండ్ ల్యాడర్ ని తెలుగులో ఏమంటారో అది చెప్తే ఇస్తా. పాములు నిచ్చెనలు. వైకుంఠపాళి. వైకుంఠపాళి. ఓకే, 4వ క్లూ చూద్దాం. 4వ క్లూ ఏంటి? 3వ క్లూలో మీకు నిచ్చెనలు ఉన్నాయి. 4వ క్లూలో 2 పచ్చ కలర్ పాములు ఉన్నాయి. మీరు జాగ్రత్తగా గమనించండి. అదేంటి బోర్డు ఇలా ఉండాలి కదా, ఇలా ఉందంటే? మా ఇష్టం, మా బోర్డు. ఆ 2 పాములు కూడా నేను పెంచుకుంటున్నాయి. అవును. ఎందుకు? నువ్వు నూకరాజు, అది నాగరాజు. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆన్సర్ వైకుంఠపాళి కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. సో ఈ శుభ సందర్భంలో మనకి కుశాలిని ఒక జోక్ చెప్తుంది. పని మనిషిని పని మనిషి అని ఎందుకు అంటారు? అనకపోతే అది పని చేయదు కాబట్టి. పని మనిషిని పని మనిషి అని ఎందుకు అంటారు? మన మనిషి అంటే మనతో మింగిల్ అయిపోద్దాము. ఎవరైనా మింగిల్ చేసుకుని ఉన్నాడు ఈయన. నువ్వు చెప్పే. పని చేసి మనీ తీసుకునే షీ కాబట్టి. ఓకే, సెకండ్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా వృత్తి కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. టైం స్టార్ట్స్ నౌ. 1 lakh rupees. మనకు అక్కడ చాలా ఏదో కనిపిస్తోంది. ఒక ప్లస్ మార్క్ ఉంది, మైనస్ మార్క్. డాక్టర్. మీరు బజర్ నొక్కారా? డాక్టర్ నర్స్, మీరు మాటలో పెడతాను. డాక్టర్ నర్స్. సరే, ఒకవేళ అది నిజంగానే డాక్టర్ అయితే ఆ డాక్టర్ రాసిన మందు పేరేంటో చెప్పు నూకరాజు. షుగర్ టాబ్లెట్స్ నాకుంది, నేనే వెళ్ళామన్నా. సరే, అయితే సెకండ్ క్లూ చూద్దాం. లేవే ఇంకా డాక్టర్, అది ఖచ్చితం. అది సందేహం అంటే లేదు. మేము ప్రొఫెషన్ అడిగాం, హాస్పిటల్ చూపించాం. అది డాక్టర్ కాకుండా నర్స్ కూడా అయి ఉండొచ్చు. నేను చెప్పాను కదా అక్క, నర్స్ అని కూడా. ఆహా, మేము డాక్టర్ ఒకటే తీసుకున్నాం. నర్సును కూడా తీసుకోండి అక్క. తీసుకోము. క్లూ నంబర్ 3 చూసారా, ఏముంది అక్కడ? ఇంజెక్షన్. సిరింజ్ ఉందా? ఉంది. డాక్టర్ పొడుతాడు కదా అక్క. టైం అప్. క్లూ నంబర్ 4. డాక్టర్, ఇగో అక్క. వైట్ కలర్ చూసావా కోట్? ఎక్కడుంది? అక్కడుంది. టైం అప్. ఓకే, మీరు చెప్పిన ఆన్సర్ డాక్టర్ అయితే మీకు 1 lakh, లేదంటే పోతుంది. చూద్దాం. రైట్ ఆన్సర్. అయితే మాకు సుమా అడ్డా అని ఒక మాన్యువల్ ఉంది. ఆ మాన్యువల్ లో రాసిన దాని ప్రకారం ఏంటంటే 2 కరెక్ట్ ఆన్సర్స్ చెప్తే ఒక పనిష్మెంట్ గ్యారెంటీ. 2 చెప్తే? అవును, వీళ్ళు కరెక్ట్ చెప్పారు ఒకటి, మీరు ఒకటి కరెక్ట్ చెప్పారు. సో పనిష్మెంట్. ప్రతి దుక్కున ఎక్కడ చూసినా లంచం. లంచమా? అది మంచం కాదు, లంచం. ఈ లంచాన్ని ఎలాగైనా సరే అరికట్టాలి. లంచం తీసుకున్న ప్రతి ఒక్కరికి ఈ రోజు ఈ సుమా అడ్డాలో శిక్ష పడుతుంది, ఇన్క్లూడింగ్ లంచం తీసుకున్న యాంకర్ కూడా శిక్ష పడుతుంది.
ఏంటి అలా చేసేవాళ్ళ పట్టుకెళ్తున్నాం ఇల్లుకి రాదు. నేను ఆ టైప్ కాదు, కూర్చో చెప్తా. చూస్తే అలాగే ఉన్నావు. వెనక్కి చేతులు పెట్టు. బాగుందా? ఓ మాదిరి బానే ఉంది. ఎప్పుడుదానా వద్దు. తప్పు చేసి శిక్ష పొందాలి నువ్వు. నరకంలో నీకు శిక్షలు ఉంటాయో తెలియదు కానీ ఈ భూలోకంలో సుమ అడ్డాలో ఖచ్చితంగా శిక్షలు ఉంటాయి. అదేంటి వెనక్కి పెట్టమని ఇక్కడ కట్టేస్తా. చాలా రిలాక్స్డ్ గా ఉన్నాడు ఇతను. నీ వల్ల చాలా పాపాలు జరుగుతున్నాయి. ఏంటవి? ఉదయం లేవగానే గుడ్డు తింటున్నావు. తినాలి కదా. గుడ్డు పెట్టే కోడికి తెలుసు ఆ బాధ ఏంటో. నీవు తింటున్న కోళ్ళు 1-2 కాదు, మొత్తం కోళ్ళు ఫామే అయిపోతుంది తెలుసా? అవును, 4.5 kilos తినాలి. నువ్వు నన్ను ఏడిపిస్తున్నావు, నేను నిన్ను ఏడిపిస్తున్నాను. ఏదో నువ్వు కంటిన్యూ చేసి చెప్తే నీకు శిక్ష తప్పదు. హే నాండి, నీకోసం నేను చెట్టు దగ్గర ఉన్న పూలు తీసుకొచ్చా, 7,000 పక్షులు తీసుకొచ్చా. నాండి ఏంటి ఇలా వచ్చావు అంటే అమలాపురం. ఓ అక్కడ మూన్, అమ్మ దగ్గర మూన్, ఇక్కడ మూన్, ఎపిసోడ్ అంతా మూన్ మూన్ మూన్. నాకు గోల్డ్ కావాలి. గోల్డ్ కావాలి నీకోసం. గోల్డ్ ఏంటి? గోల్డ్ ఫ్యాక్టరీని తెస్తా. నాందిని ఎక్కడ మీ అమ్మ ఎక్కడ? అమ్మ ఎక్కడ? కోడి ఎక్కడ? సారీ, కొడుకు ఎక్కడ? ఆంటీ గారు, సర్వ పాప కారణం గోవర్ధనం సువర్ధనం దామ్రద్రం. నేను మీ అమ్మాయిని లవ్ చేస్తున్నాను. మీరు ఒప్పుకుంటే మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను ఆంటీ గారు. నాకు అమ్మాయి లేదు, కొడుకు. నా కొడుకు ఎక్కడ? నీకు కనిపించట్లేదు. కొడుకున్నాడు, కొడుకైనా చేసుకుంటాను మీరు ఒప్పుకుంటే చాలు. వీడిని ఎందుకు ఇక్కడ కట్టిపెట్టావు? ఎందుకు కట్టానంటే వీడు చేస్తున్న పాపాలు అన్ని ఇన్ని కాదు, అందుకే వీడిని ఇక్కడ వధించాను. నువ్వు ఓకే అంటే ఎల్లుండి పెళ్లి చేసుకుంటా. ఎల్లుండి పెళ్లియా? ఎస్, అవతల ఎల్లుండి మనం హనీమూన్కి వెళ్ళి చాక్తే. మూడో ప్రశ్న, ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1, 1,00,000 రూపాయలు. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మీకు కనిపిస్తుంది కదా రక్తం లేని గుండె. టైమ్ అప్. క్లూ నంబర్ 2, 75,000 విలువైన క్లూ. అక్కడ ఒక నాన్న ఉన్నారు, ఒక అబ్బాయి ఉన్నారు. టైమ్ అప్. క్లూ నంబర్ 2 కూడా ఎవరు చెప్పలేకపోయారు. మూడో క్లూ జాగ్రత్తగా చూడండి. క్రికెట్ ఆడుతున్నారు. వరుణ్ సందేశ్ వాళ్ళు నొక్కారు. చెప్పండి. జెర్సీ. సో ఓకే, జెర్సీ అన్నారు. 50,000కి లాక్ చేసాం ఈ ఆన్సర్. లాస్ట్ క్లూ. ఎవరో అక్కడికి వెళ్ళి అరుస్తున్నారు. ఎలా అరుస్తున్నారు నూకరాజు? అది అలా అరిచినట్లేదు, చాలా గలీజ్ గా అరిచాడు. వెనకాతల నుంచి లాఠీతో కొట్టినట్టు అరిచాడు. ఇది కరెక్ట్. ఆన్సర్ జెర్సీ అవునా కదా చూద్దాం. రైట్ ఆన్సర్. 50,000. ఓకే, సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా ప్రదేశం కనిపెట్టి చెప్పండి. ప్లేస్. క్లూ నంబర్ 1 అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పుస్తకాలు. ప్రదేశం అడిగాం, ప్రదేశం. టైమ్ అప్. క్లూ నంబర్ 2, 75,000 రూపాయలు. చూడండి, ఒక యూనివర్సిటీ ఉంది అక్కడ. చాక్లెట్ టీమ్ మీరే బజర్ నొక్కారు. ఏంటంటారు ఆన్సర్? కాలేజ్. సో ద ఏరియా ఇస్ కాలేజ్ అని మీరు అనుకుంటున్నారు. కాలేజ్ లో ఏదైనా అవ్వచ్చుగా. లేదు, స్పెసిఫిక్ గా చెప్పాలి. లైబ్రరీ. సరే, క్లూ నంబర్ 3. లైబ్రరీ. సైలెన్స్. బొమ్మ అక్కడ. క్లూ నంబర్ 4.
మెంబర్షిప్ కార్డు కూడా ఉంది. మరి వీళ్ళు చెప్పిన ఆన్సర్ లైబ్రరీ కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. లైబ్రరీ ఏమంటారు తెలుగులో చెప్పమ్మా? గ్రంథాలయం. అబ్బా వరుణ్ కూడా చెప్పాలి. చెప్పు బ్రో. గ్రంథాలయం. Yeah bro, what bro? It's library bro. Come on bro. ఓకే, ఈ రౌండ్ పూర్తయిపోయింది. కానీ ఎప్పుడైతే మనకి జెర్సీ అండ్ గ్రంథాలయం 2 కరెక్ట్ ఆన్సర్స్ అయిపోయాయో మళ్ళీ ఒక పనిష్మెంట్ ఉంది. ఆడచ్చా నేను కూడా మీతో? న్యూ జాయినింగ్. అవును సార్. కలర్స్ ఏంటి? కలర్స్ అంటే కొంచెం కొత్తగా ఉంటది కదా సార్. అంటే కలర్ఫుల్ గా అమ్మాయిలందరినీ పడేద్దామనా? ఏదో మిద్దాయా సార్. బాగా అలవాటు అనుకుంటా. అయ్యో అంత లేదు సార్. మీ అంత కాదు సార్. జూనియర్స్ లో అందమైన అమ్మాయిలు ఎవరైనా ఉంటారేమో అని వెయిట్ చేస్తున్నా. ఎవరైనా వస్తారేమో చూద్దాం. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే. ఇగో ఇది ఈ అశోకుడు 2+3 = 5 కాదు. నువ్వు ఆర్ట్స్ లో ఉన్న సబ్జెక్ట్ చెప్తున్నావు. నువ్వు ఉన్నది ఇంజనీరింగ్ కాలేజ్ లో, అది గుర్తుపెట్టుకో. ఏ లెక్చరర్ అనుకుంటా. లెక్చరర్ కాదు, ప్యూను అతను. ఏ కాలేజీలో నిన్ను ఎవరైనా చూస్తున్నారా? అవే నువ్వు ఉంటుండగా ఆ అమ్మాయిని ఎందుకు చూస్తారే? తెలుసు నా అందం అలాంటిది. ఎక్స్క్యూజ్ మీ, డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్. ఐ ఆల్రెడీ క్లాస్ లిమిట్స్. ఇప్పటికి 4 years అవుతుంది కానీ. కొంచెం బ్యాక్ గో. బ్యాక్ కాదు, సీనియర్స్ అనుకుంటా. సీనియర్స్ మరేంటి? చేతిలో బ్యాట వెనకతల గ్యాంగ్ చూస్తే అర్థం కావట్లేదా? అర్థమైతుంది సార్. ఏ బ్రాంచ్? నాది ఎలక్ట్రికల్ బ్రాంచ్ సార్. ఎలక్ట్రికల్ బ్రాంచ్. పాజిటివ్ నెగిటివ్ అంటే ఏంటి? షాక్ కొడతారా? బ్యాటరీకి రైట్ సైడ్ లో పాజిటివ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ లో నెగటివ్ ఉంటుంది. అదే పాజిటివ్ నెగటివ్ అంటే. ఇతను ర్యాగింగ్ లో బాగా చేస్తాడు. ఆవిడ సారీ ఆవిడ. ఈవిడికి తలకిందులుగా నించోవడం వచ్చు. ఏది నించోమను? అదే ర్యాగింగ్. తలకిందులుగా నాకు నించోడు రాదే. డ్రెస్ కంఫర్ట్ లేదు నాకు. వద్దొద్దు, లాస్ట్ టైం ఇలాగే వేసుకుని చాలా ఘోరం జరిగిపోయింది. అయితే వద్దులే. కాదు కాదు, వసే వాడు నా వంక అదోలా చూస్తున్నాడే. నువ్వు చూడకు. లేలే, చూస్తేనే బాగుంది. ఇంకో ఆయన ఎంత చేస్తాడంటే అటువైపు. నేను అక్కడ చూడట్లే. అతను నాకు సైట్ కొడుతున్నాడేమో అనిపిస్తుంది. కాదే, నీకే మొన్న సైట్ ఉందని డాక్టర్ చెప్పారు కదా, దాని వల్ల నీకు అలా కనిపిస్తుంది. నీకు నన్ను చూస్తున్నారని కుళ్ళు. వాడితో పర్సనల్ గా మాట్లాడతారా? ఒక్క నిమిషం, ఎక్స్క్యూజ్ మీ. నా ఫ్రెండ్ మీతో ఏదో మాట్లాడాలనుకుంటున్నారు. ఎవరండి? ఈమె. ఇద్దరు ఖాళీ చేతులతో వెళ్ళి నువ్వు బాల్ చేతిలో పట్టుకుని వచ్చావేంటి? ఏం చేశాడు ఆయన? అతనికి గ్యాప్ ఇస్తే అంతే. సుమా అడ్డాలో మన 3వ రౌండ్ కాయ్ రాజా కాయ్. ఓకే, సో ఇప్పుడు చూద్దాము ఈ రౌండ్ లో ఎలా ఆడతారు అని. మరి ఈ రౌండ్ లో మేము సర్వే కండక్ట్ చేసేసాం. ప్రతి క్వశ్చన్ కి 4 ఆన్సర్స్ ఉన్నాయి. ఆ 4 ఆన్సర్స్ లో టాప్ ఆన్సర్ ఏంటి అనేది బజర్ ప్రెస్ చేసి ఎవరైతే చెప్తారో వాళ్ళు ఆ ఆన్సర్ మీద వాళ్ళ దగ్గర ఉండేటువంటి అమౌంట్ ఎంతైనా బెట్టింగ్ చేసుకోవచ్చు. కరెక్ట్ అయితే అది 3 times పెరుగుతుంది, రాంగ్ అయినట్టయితే ఆ డబ్బులు పోతాయి. అవతల టీం వాళ్ళు ఇది రైటా రాంగా అని బెట్టింగ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు చెప్పిన ఆన్సర్ రైట్ అయినట్టయితే మీ అమౌంట్ డబుల్ అయిపోతుంది. సో క్వశ్చన్ నెంబర్ 1, ఎటువంటి పనుల కోసం మనకి మొబైల్ బాగా ఉపయోగపడుతుంది? మేము 4 ఆప్షన్స్ ఇస్తాం. ఓకే, ఈలో పిల్లలు అడుగుతా ఒకసారి చెప్పండి అమ్మా, ఎలాంటప్పుడు మొబైల్ ఉపయోగపడుతుంది? సుమా అడ్డ ప్రోగ్రామ్ చూడడానికి. నేను చెప్పాలా? సుమా గారి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్స్ చూడడానికి. యు ఆర్ సో క్యూట్. నేను చెప్పొచ్చా? సుమ గారి ఏజ్ అంతా గూగుల్లో చూడడానికి. సరే, ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఎటువంటి పనుల కోసం మనకి మొబైల్ బాగా ఉపయోగపడుతుంది? ఆప్షన్ ఏ కొత్త పరిచయాల కోసం, బి రీల్స్ చేసి ఫేమస్ అవడం కోసం, సి గేమ్స్ ఆడడం కోసం, అండ్ డి ఆన్లైన్ షాపింగ్ కోసం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎటువంటి పనుల కోసం మనకి మొబైల్ బాగా ఉపయోగపడుతుంది?
కొత్త పరిచయాల కోసం, రీల్స్ చేసి ఫేమస్ అవ్వడం కోసం. చెప్పండి. రీల్స్ చేసి ఫేమస్ అవ్వడం బియా. ఆప్షన్ బి దగ్గర పెట్టండి అయితే. లక్ష. రీల్స్ చేసి ఫేమస్ అవ్వడం కోసం మీద మీరు ₹1,00,000 పెట్టారు. ఒకవేళ అలా అయితే మీకు ఇప్పుడు 3 times అమౌంట్ వస్తుంది. వీళ్ళ ఆన్సర్ రైటా రాంగా? రాంగ్ అన్న. పెట్టు మొత్తం 10 లక్షలు పెట్టు. 10 లక్షలు నీ దగ్గర ఉండాలి కదా పెట్టడానికి. 9,50,000 ఉంది. మిగతా 50,000 అప్పు అనుకోండి. ఇవ్వరు. సరే ఒక 500 పెడతాను. ఊరుకో. మధులిక ఏమనుకుంటది? కొంచెం ఎక్కువ పెట్టు. 50 రాంగ్. ఓకే రాంగ్ అని 50,000, మీరు రైట్ అని ₹1,00,000. అంటే ఆప్షన్ బి రీల్స్ చేసి ఫేమస్ అవ్వడం. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. పోయింది అర్థమవుతుందా? అర్థమైంది. అసలు బాధ లేదేంటి అసలు నీకు? లీడ్ లో ఉన్నాం కదా, 50 పోయింది, ఇప్పుడు బ్యాలెన్స్ అవుద్ది, ప్రాబ్లం లేదు. ఇప్పుడు నవరసాల్లో నువ్వు డబ్బులు పోయినప్పుడు వేరేలా ఫీల్ అవ్వాలి. ఫీల్ అవ్వు. అబ్బా అనవసరంగా పోయింది. అది కరెక్ట్. అమ్మయ్యా అన్న చూసి పెట్టాలి కదన్నా. కాదు మనోడే చెప్పాడు చూసి పెట్టాలంటున్నాడు. అన్యాయం ఇది. ఓకే సో 50,000 ఇచ్చేసారు. అండ్ అలాగే మీకు ఇదిగోండి 3 times ది అమౌంట్ ఇచ్చేసాం. అయితే ఇక్కడ రీల్స్ చేసి ఫేమస్ అవ్వడం కోసం అనేది రైట్ ఆన్సర్ అయినా కొత్త పరిచయాలు పెంచుకోవడం కోసం మొబైల్ బాగా వాడతారు అని ఉంది కదా. సో ఇప్పుడు అలా కొత్త పరిచయాలు పెంచుకుంటున్నారు అనమాట. రాఘవ అండ్ నూకరాజు చాట్ చేసుకుంటున్నారు. నువ్వేమో ఆయన అమ్మాయి అనుకొని చాట్ చేస్తున్నావు, తను కూడా నువ్వు అమ్మాయి అనుకొని చాట్ చేస్తున్నావు. ఓకే స్టార్ట్. మీ చాటింగ్ బయటకు వినపడాలి. ఓకే బా ఈ పిల్ల భలే ఉంది. బా గుంట అదిరిపోయింది. హాయ్. హాయ్. మీ పేరు? మన పేరు ఎందుకులే. నా పేరు షీలా. షీలా చాలా బాగుంది తెలుసా. నీ పేరేంటి? కీ జవానియా? పెద్దాపురం పద్మ. అబ్బా మీరు ఏం చేస్తూ ఉంటారు? రొయ్యల వ్యాపారం చేస్తూ ఉంటారు. అయ్యా రొయ్యలంటే నాకు చాలా ఇష్టం తెలుసా. పంపించిన 1 kg మరి పెద్దాపురంకి. వాటితో పాటు నువ్వు కూడా వస్తే బెటర్ కదా. నేనెందుకు, నువ్వే ఇక్కడికి వచ్చే రొయ్యల చెరువులో దూకి ఇద్దరు ఈతకూడదాం. అమ్మో రొయ్యలు గుచ్చుకుంటే నాకు భయం అబ్బా. ఏం పర్లేదు, నా దగ్గర ఉన్న పెద్ద రొయ్యలే. కాదు ఒకసారి వీడియో కాల్ చెయ్యొచ్చుగా. మనం చేసేస్తుంది ఇది నిజంగానే. శీలా ఈ రోజు కీ జవానీ. హలో. ఆ పెద్దపురం పద్మ గారు ఉన్నారండి? లేరండి, ఆవిడ అప్పుడే బట్టలు ఉతకడానికి వెళ్ళారు. వస్తే లోన్ వాళ్ళు ఫోన్ చేశారని చెప్పండి. శీలా గారు లేరా? హలో హలో. సరే సెకండ్ క్వశ్చన్. చిన్న పిల్లలు ఎక్కువగా వేటి కోసం బాగా ఏడుస్తారు? ఏ చాక్లెట్ కోసం, బి బొమ్మల కోసం, సి మొబైల్ కోసం, అండ్ డి స్కూల్ మానేయడం కోసం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చిన్న పిల్లలు ఎక్కువగా వేటి కోసం బాగా ఏడుస్తారు? చాక్లెట్ కోసం, బొమ్మల కోసం. చెప్పమ్మా. మొబైలేనా? సరే ఎంత పెడతారు? ఆప్షన్ సి 50,000. వీళ్ళ ఆన్సర్ రైటా రాంగా? రైట్. రాంగ్ అని పెట్టానా? వద్దు, లాస్ట్ టైం అలా పెట్టే 50 పోయింది నీ వల్ల. ఇగో ఏదో దాంట్లో తగులుతాదన్నా. ఓకే 50 రైట్. మొబైల్ కోసం. ఓకే సో మీరు కూడా ఈ ఆన్సర్ రైట్ అనుకుంటున్నారు. చూద్దాము ఏంటి ఆన్సర్. రైట్ ఆన్సర్. కొట్టరా కొట్టు తీరు మారో కొట్టలే తగేలా హుషారో కొట్టరా కొట్టు తీరు మారో కొట్టలే తగేలా హుషారో. పోనీలే నువ్వు నూకరాజు మాట విననందుకు ఇందాక పోయిన 50 మళ్ళీ వచ్చేసావు. మాకు 3 times వచ్చింది మీకు కదా. 3 times వచ్చేసింది. ఓకే థర్డ్ క్వశ్చన్. అమ్మాయిలు ఏ పని చేస్తే అబ్బాయిలు వెంటనే లైన్ లో పడిపోతారు? చెప్పండి అమ్మా. ఊరికే వీళ్ళని అడుగుతున్నా ఫస్ట్. ఏం చేయకుండానే పడిపోతారు. ఇది ఒక రకంగా నిజమేననుకో, నాకు అలాగే జరిగింది.
ఆ అమ్మాయిని అడుగుతా, అమ్మాయి ఇలాగే పడిపోయారా ఏం చేయకుండానే? అంటే బేసికలీ యూఆర్ బ్యూటిఫుల్. నో అక్క నాకు డౌట్. ఏంటి నేను బ్యూటిఫుల్ అవునా కాదా? అది డౌట్ ఏం కాదులే అక్క. మీరు 5గురు ఇక్కడ ఉండి ఆ అమ్మాయిని నన్ను ఎందుకు అలా సింగిల్ గా వదిలేశారు? ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక బ్రదర్ అండ్ సిస్టర్ అలా వదిలేస్తాం. సరే ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. అమ్మాయిలు ఏ పని చేస్తే అబ్బాయిలు వెంటనే లైన్ లో పడిపోతారు? ఏ చూసి నవ్వినప్పుడు, బి కన్ను కొట్టినప్పుడు, సి అందంగా రెడీ అయినప్పుడు, డి టచ్ చేసినప్పుడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అమ్మాయిలు ఏ పని చేస్తే అబ్బాయిలు వెంటనే లైన్ లో పడిపోతారు? చూసి నవ్వినప్పుడు, కన్ను కొట్టినప్పుడు, టచ్ చేసినప్పుడు. కాదు, అందంగా రెడీ అయినప్పుడు. ఎంతసేపు మెడకెక్కిపోవడమే. మగధీర అంత లెంత్ లేదురా, అయిపోయింది. అన్నా రామ్ చరణ్ గారే పడిపోయారు కదన్నా టచ్ చేస్తే. ఈ విషయంలో ఎందుకో పాపం నూకరాజ్ పాపం అనిపిస్తుంది. ఎందుకో అందంగా అలా రెడీ అయినా ఏముండదు. ఓకే, టచ్ చేసినప్పుడు నూకరాజ్ కాల్ ఇది. అంతే 50,000. 50,000 అంతే. సరే ఇది రైటా రాంగా? రాంగ్ అనుకుంటున్నా. రాంగ్. 50. మరి మీరు రైట్ ఆన్సర్ ఏంటనుకుంటున్నారు? చూసి నవ్వినప్పుడు. చూసి నవ్వినప్పుడు. ఒక్క నిమిషం అక్క, చూసి నవ్వినప్పుడు పెట్టు. మార్చడానికి లేదు, అయిపోయింది. సో ఇప్పుడు మీరు టచ్ చేసినప్పుడు అన్నారు, అది కరెక్ట్ అయితే మీకు డబ్బులు వస్తాయి. ఏంటో ఇదే నమ్ముకుని డబ్బులు పోతాయని అది పరిస్థితి. ఇందాక నుంచి ఒక్క 50,000తోనే ఆడుకుంటున్నావు. ఇస్తున్నావు పెడుతున్నావు ఇదే. సరే మీకైతే వీళ్ళు ఆన్సర్ రాంగ్ అన్నారు కాబట్టి మీకు డబ్బులు వచ్చాయి. కానీ ఫస్ట్ టైం నన్ను ఈ ప్రపంచంలో నమ్మింది అన్న ఒక్కడే. ఎటు పెట్టమంటే పెడుతున్నాడు. నిజంగా ఎంత మంచోడు కదా. అవును, నువ్వు అమ్మాయి అయితే పెళ్లి చేసుకునేవాడిని. వద్దురా, ఇప్పుడు నాకంత అదృష్టం. నువ్వు అబ్బాయి కాబట్టి కనీసం నేనైనా అమ్మాయిలా మారి పెళ్లి చేసుకున్నావు అనిపిస్తుంది. వద్దు, నాకు కూడా అంత అదృష్టం వద్దు. సరే ఇప్పుడు కొన్ని కామన్ క్వశ్చన్స్ మిమ్మల్ని ఊరికే అడుగుతున్నాను. ఇండస్ట్రీ కెరియర్ లో స్ట్రగ్లింగ్ డేస్ అంటే మీరేం చెప్తారు? When there was no money in the pocket. అంటే ఈ జేబులో డబ్బులు ఉండేవి కాదు. ఎంతైనా డాడీని అడగలేము, ఎందుకులే అడగటం, మనం సంపాదించుకోవచ్చు కదా అని ఒక చిన్న దీంట్లో ఫినాన్షియల్ గా అంత స్టెబిలిటీ ఉండేది కాదు. ఓకే వరుణ్? నాకు బేసిక్ గా సక్సెస్ వచ్చిన తర్వాత స్ట్రగ్లింగ్ అయింది. నేను అంటే నాకైతే అంటే క్వైట్ కాంట్రాస్ట్. ఎందుకంటే నాకు లైక్ హ్యాపీ డేస్ అండ్ కొత్త బంగారు లోకం ఒక పీక్స్ అసలు అవి. ఆ సినిమా తర్వాత ఇప్పటికీ అసలు అలాంటి ఒక సినిమా చేయడానికి స్ట్రగ్లింగ్ నిజంగా. అయితే 8 ఏళ్లలో వితిగా నా పక్కన లేకపోతే అసలు నేను ఏం చేసేవాడిని నాకు కూడా తెలియదు. After those 2 films, it's been a struggle అని చెప్పొచ్చు నేను. See, success and failure అనేది మన చేతుల్లో లేదు. మీరు ఎప్పుడు 100% ఎఫర్ట్ పెడుతూనే ఉన్నారు. అండ్ మీరు ఇంత ఎఫర్ట్ పెట్టి ఈ మూవీ చేశారు కాబట్టి డెఫినెట్లీ సక్సెస్ అవ్వాలని మేము అందరం అనుకుంటున్నాం. సరే సెకండ్ క్వశ్చన్, ఇది ఎక్స్క్లూజివ్ గా ఇక్కడ రాఘవ గారికి. మీ మ్యారీడ్ లైఫ్ అండ్ మీ వైఫ్ సపోర్ట్ ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉన్నది. సరే మీరిద్దరు ఇలా సక్సెస్ఫుల్ మ్యారీడ్ మెన్ గా పెళ్లి కాని నూకరాజుకి ఎలాంటి అడ్వైస్ ఇస్తారు పెళ్లి గురించి? ఆలోచించి పెళ్లి చేసుకోమని చెప్పి. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? కాలేజ్ లో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు అక్క, బట్ మై ఫర్ ఎవర్ బెస్ట్ ఫ్రెండ్ ఇస్ ఆల్వేస్ మై వైఫ్. డిట్టో. వీళ్ళిద్దరూ ఇంట్లో ఒకటే క్వశ్చన్ పేపర్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఎటువంటి పాటలు వినడానికి యూత్ బాగా ఇష్టపడతారు? ఆప్షన్ ఏ ఐటమ్ సాంగ్స్, బి హీరో ఎంట్రీ లేదా ఎలివేషన్ సాంగ్స్, సి దేవుని సాంగ్స్, అండ్ ఆప్షన్ డి లవ్ ఫెయిలియర్ సాంగ్స్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎటువంటి పాటలు వినడానికి యూత్ బాగా ఇష్టపడతారు? ఐటమ్ సాంగ్స్, హీరో ఎంట్రీ లేదా ఎలివేషన్ సాంగ్స్. కొట్టాడు. యూత్ అంటే లైక్ నాలాంటి వాళ్ళు.
ఓకే 50 ఆన్ ఐ థింక్ డి అనుకుంటాను. లవ్ ఫెయిలియర్ సాంగ్స్. యా మీరు రైట్ అంటున్నారా రాంగ్ అంటున్నారా? ఏదది దేని మీద పెట్టావు? లవ్ ఫెయిలియర్. లవ్ ఫెయిలియర్ ఏ పెడతాం? కాదు రైటా రాంగా? రైట్ కాదు రాంగ్. ఐటమ్ సాంగ్స్. రాఘవా ఓకే ఈసారి మేడం మాట వింటాను. ఏదో వినండి ఒకసారి. ఐటమ్ సాంగ్స్ అన్న ఐటమ్ సాంగ్ కాదు ఇదిగో. అంటే రాంగ్ అంటారు వీళ్ళ ఆన్సర్. రాంగ్. 50,000 50,000 అంతే. సో ఇప్పుడు మీరు అనేది లవ్ ఫెయిలియర్ సాంగ్స్. ఇది కరెక్టా కదా చూద్దాం. రైట్ ఆన్సర్. మీరు రాంగ్ అని పెట్టారా? డబ్బులు పోయాయి. నూకరాజు అప్పుడే చెప్పాడు. మీకు చెప్తే విన్నావా అన్న? యూత్ అందరూ లవ్ మీదే ఉంటున్నారన్న. ఈ అమ్మాయిలు లవ్ అంటారు, 2-3 రోజుల తర్వాత వెళ్ళిపోతారు. ఆ తర్వాత వినే లవ్ పాటలే. వాళ్ళందరూ వదిలేసిన తర్వాత మనోడు వెళ్తాడు. నేనున్నానుగా. ఓకే సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ తో తెలిసిపోతుంది ఇవాళ చాక్లెట్ టీం విన్ అవుతున్నారా, బిస్కెట్ టీం విన్ అవుతున్నారా. మన లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ తార్మార్ తక్కర్మార్. తార్మార్ తక్కర్మార్ రౌండ్ అంటే మీ దగ్గర ఉండే డబ్బులు మొత్తం వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోవచ్చు, లేదా మీ దగ్గర ఉండే డబ్బులు మొత్తం వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. మీరు విన్ అయిపోవచ్చు. ఇందులో 3 లెవెల్స్ ఉన్నాయి. ఫస్ట్ లెవెల్ ఓడిపోయిన వాళ్ళు 25% ఇప్పటి వరకు సంపాదించింది ఇచ్చేయాలి అవతల టీంకి. సెకండ్ లెవెల్ ఓడిపోతే 50% అమౌంట్ ఇచ్చేయాలి. థర్డ్ లెవెల్ ఓడిపోతే 100% ఇచ్చేయాలి. ప్రతి లెవెల్లోనూ మేము టాప్ లో ఉండే వాళ్ళకి 2 ఆప్షన్స్ ఇస్తాం. ఆ 2 ఆప్షన్స్ లో నుంచి మీరు ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు. అదే సబ్జెక్ట్ కి సంబంధించి 2 టీమ్స్ ఆడాల్సి ఉంటుంది. సింపుల్. మేము స్క్రీన్ మీద పిక్చర్ చూపిస్తాము, ఆన్సర్ ఏంటో చెప్పాలి. ఇది మీరు చెప్పడానికి మీకు మేము ఇచ్చే టైం 5 సెకండ్స్ మాత్రమే. ఈ రెడ్ లైట్ వచ్చి మిమ్మల్ని టచ్ చేసే లోపల ఆన్సర్ చెప్పేయాలి. అంటే మేము పిక్చర్ చూపిస్తాం కదా, ఎవరైతే రాంగ్ చెప్పేస్తారో అక్కడ వాళ్ళు ఆ లెవెల్ ఓడిపోయినట్టు. బిస్కెట్ టీం మీ దగ్గర ఉండేటువంటి అమౌంట్ 8,50,000. అంటే చాక్లెట్ టీం లీడ్ లో ఉన్నారు 13,95,000 తో. లెవెల్ 1 2 టాపిక్స్ ఇస్తున్నాము. ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. ఒకటి టైం, రెండోది తెలుగు. తెలుగు టాపిక్. సో మీకు కూడా ఇదే. కొన్ని ఫోటోలు వేస్తాము. తెలుగు పదం ద్వారా వచ్చే మొదటి అక్షరం ఏంటో చెప్పాలి. లెవెల్ 1 ఓడిపోయిన వాళ్ళు 25% అమౌంట్ ఇచ్చేయాల్సి ఉంటుంది. ఆల్ ది బెస్ట్. అమ్మ మలయాళీ పిల్ల, మీరు పంపిస్తావా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. అమ్మ అక్షరం రైట్. ఈ రైట్. మా మంచమ్మ రైట్. టా టమాటా టా రైట్. బా బే బే బా గా గా కంట రైట్. కా 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 కూకాదే కా కుక్క. అయ్యో పాపం అయ్యో అయ్యో పాపం. అది క్లియర్ గా నక్క. అది అన్న మా ఇంట్లో కుక్క అలాగే ఉందన్న. అయితే నువ్వు నక్కని పెంచుకుంటున్నావు, కుక్కని కాదు. అది నక్క. మీరు చెప్పాల్సింది నా. కాబట్టి ఇది తీసాక ఏడు తీసేది వెళ్ళి తీసుకురాపో 25%. కుర్చీని మార్చబెట్టి సెకండ్ లెవెల్ మీరే లీడ్ లో ఉన్నారు కాబట్టి చాక్లెట్ టీం. ఒకటి కరెన్సీ, రెండోది సినిమా. సినిమా. సినిమా డన్. టాపిక్ సెలెక్టెడ్. లెవెల్ 2 లో ఓడిపోయిన వాళ్ళు 50% అమౌంట్ ఇచ్చేయాల్సి ఉంటుంది. కొన్ని సినిమా హీరో విలన్ ఫోటోలు వేస్తాము. సినిమా పేరు చెప్పండి. రెడీ? మీతోనే మొదలు పెడుతున్నాం మళ్ళీ చాక్లెట్ టీం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
ఉప్పెన రైట్ భీమనాయక్ రైట్ దసరా రైట్ సంక్రాంతి కాదు ఈగ 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 ధ్రువ ధ్రువ రైట్ వర్షం అది సూపర్ బాహుబలి రైట్ నాన్నకు ప్రేమతో రైట్ మగధిర రైట్ రేస్ గుర్రం రేస్ గుర్రం రేస్ గుర్రం రేస్ గుర్రం ఆది పినిశెట్టి అల్లు అర్జున్ సరైనోడు వెళ్ళి తీసుకోనండి 50% అమౌంట్ చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 ఏయ్ 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 కానీ ఇది తారుమార్ తక్కర్మార్ రౌండ్ ఏమైనా జరగచ్చు ఇదే లాస్ట్ ఫైనల్ ఈ రోజు ఎపిసోడ్ విన్నర్ ఎవరో డిసైడ్ అయ్యేది ఈ లెవెల్లోనే లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ 100% అమౌంట్ వెళ్ళిపోతుంది జాగ్రత్త మీరే సెలెక్ట్ చేసుకోవాలి చాక్లెట్ టీమ్ ఒకటి క్రీడలు రెండోది రాష్ట్రాలు రాష్ట్రాలు మేము రాష్ట్రాల అబ్రివేషన్ వేస్తాము రాష్ట్రం పేరేంటో చెప్పాలి మన దేశానికి సంబంధించి ఓ మై గాడ్ అంటే అబ్రివేషన్ అంటే షార్ట్ ఫామ్ ఉంటుంది ఓకే ఫుల్ ఫామ్ చెప్పాలి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆంధ్రప్రదేశ్ రైట్ తెలంగాణ రైట్ తమిళనాడు రైట్ కర్ణాటక రైట్ కేరళ రైట్ మహారాష్ట్ర రైట్ అరుణాచల్ ప్రదేశ్ రైట్ బిహార్ రైట్ గోవా రైట్ గుజరాత్ రైట్ ఒరిస్సా రైట్ పంజాబ్ రైట్ రాజస్థాన్ రైట్ సిక్కిం రైట్ హిమాచల్ ప్రదేశ్ రైట్ అస్సాం రైట్ ఛత్తీస్గఢ్ రైట్ హర్యానా రైట్ జార్ఖండ్ రైట్ మధ్యప్రదేశ్ రైట్ మణిపూర్ రైట్ మేఘాలయ ఎగ్జాక్ట్లీ మిజోరం రైట్ నాగాలాండ్ సూపర్ రైట్ yes yes DJ double swag, back get kiri. ఆ లాస్ట్ ది త్రిపుర ఫైనలీ విన్ అయిపోయారు బిస్కెట్ టీమ్ విరాజీ మూవీ సో ఆగస్ట్ 2nd రిలీజ్ అవుతుంది థియేటర్స్ లో విషింగ్ ద కంప్లీట్ టీమ్ ఆఫ్ విరాజీ సూపర్ సక్సెస్ అంబికా దర్బార్ బతి వారు అందిస్తున్నారు మీకు గిఫ్ట్ హ్యాంపర్స్ మళ్ళీ మనం కలుస్తున్నాము నెక్స్ట్ ట్యూస్డే 9:30 కి సుమా అడ్డాలో అంటిల్ దెన్ టేక్ కేర్ గుడ్ నైట్ అండ్ బై బై Step on my